ఎవడో ఏదో మీకు ఒక చిన్న అపకారం చేశాడని మీరు అస్తమానం అదే చూసి బెంగ పెట్టుకునేటటువంటి అవసరం ఉండదు. పెద్దలు పెద్దలలాగే మాట్లాడతారండి. నేను ఎప్పుడైనా పురాణం చెప్పేటప్పుడు నా మనస్సుని పాడు చేసే సంఘటన ఏదైనా ఒకటి జరిగిందనుకోండి, నేను వెంటనే మా దొరగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, దొరగారు నా మనస్సుని కొంచెం పాడు చేసిందండి, ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది అంటే మా దొరగారు అంటారు, కోటేశ్వరరావు గారు మీ మనస్సు ఇటువంటి సంఘటనలకు ఆశ్రయం ఇచ్చి పరమ పవిత్రమైన శివమహాపురాణం చెప్పుకోవడాన్ని పాడు చేసుకుని ఇది పట్టుకుంటుందా? అలా పట్టుకుంటే మీరు పాడైపోరా? మీరు ఏది పట్టుకున్నారో దాని యందు మనసు పెట్టండి, దీని యందు మనసు విడిచిపెట్టండి, అది మీరు చేయవలసింది అంటుంటారు. ఆనాడు మహానుభావుడు విఘ్నేశ్వరుడు చెప్పిన మాటలు మా దొరగారు చెప్తుంటారు ఒక్కొక్కసారి తెలియకుండానే. చూసారా, పెద్దలు పెద్దలే లోకంలో. కనుక చూడండి, ఈ మాట చెప్పి కుక్క గోవు కాదు, గోవు కుక్కయు కాదు, జగమునందు బ్రహ్మశాసనం ఇది బ్రహ్మశాసనం రా, కుక్క ఆవదు ఆవు కుక్కవదు అంటారు. అంటే వాళ్ళన్నారు, నీ దగ్గర నీతులు వినడానికి మేము ఈ మఖం చేయలేదు, నువ్వు మాకు ఏదైనా ప్రవచనం చేస్తావని మేము నిన్ను తెచ్చుకోలేదు, మాకు ఉన్న ఒకే ఒక కోరిక, గౌతముడు ఈ ఆశ్రమము నుంచి తరమబడాలి, అటువంటి కారణాన్ని నువ్వు సృష్టించాలి. నువ్వు అటువంటిది సృష్టిస్తే మేము చేసినటువంటి మఖమునకు నీవు ఫలితం ఇచ్చినట్టు, కాని నాడు నీవు కృతజ్ఞుడవైపోయినట్టు. ఆయన అన్నాడు, మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను, నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, కానీ ఇప్పుడే చెప్తున్నాను, చేసిన కృతజ్ఞపు పని వలన మీరు పాడైపోతారు. తన ఉపాసన యందు భంగం లేకుండా నడిచి వెళ్ళిపోయిన గౌతముడు సర్వోత్కృష్టమైన కీర్తిని పొందుతాడు. ఇది మీ మనస్సులో పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, మీ కోరిక తీరుస్తానన్నాడు. మిక్కిలి బక్కయా ఒకడు మేకొని వ్రీహివనంబు మేయుచున్ తొక్కుచునుండ గౌతముడు తొల్గగ చేయగా బూరిపోచపై నొక్కటి వేసే దానముద ఉర్వి సమాంతము కూలీల్గే హా ఎక్కడి దోషమందతి మహేశ్వర యంచు మునీంద్రుడేర్చుచున్. ఒక వృద్ధ గో ఒకటి ఆయన కష్టపడి వేసినటువంటి ఆ పళ్ళు ఆకుకూరలు ఉన్న చోటికొచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ ఆవు రూపంలో వచ్చారు. గౌతముణ్ణి ఆశ్రమం నుంచి తరిమి వేయబడేటట్టుగా చెయ్యాలి. ఇప్పుడు మునుల కోరిక తీర్చాలి. ఈశ్వరుడు కూడా ఏ రకంగా కోరినా లొంగుతాడు. అందుకే మనకి గురువుల్లో నిషిద్ధ గురువు అని ఒకడు ఉంటాడు. వామాచారం నేర్పేటటువంటి వాళ్ళు, తప్పు విధానంలో ఈశ్వరార్చన చేసేటటువంటి వాళ్ళు కూడా గురువులే, కానీ నిషిద్ధ గురువు. ఆ గురువును ఆశ్రయించవద్దని చెప్పింది శాస్త్రం. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 గురువులు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బక్క ఆవు మేస్తుంటే ఆవుని గట్టిగా కర్రతో కొట్టినా చేత్తో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు ఆయన ఏం చేశాడంటే, గౌతముడు అయ్యో ఆవు కదా ఇదని ఒక ఎండిపోయినటువంటి సన్నటి గడ్డిపరక తీసి ఆవు మీద ఇలా పడేసి హా అన్నాడు. అంతే, ఈ గడ్డిపరక పడగానే భూమికి సమాంతరంగా పడిపోయి గుడ్లు తేలేసేసి చచ్చిపోయింది ఆవు. ఇప్పుడు గౌతముడు ఆశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు. ఆయన గుండెలు బాదుకుని ఇచ్చాడు, నేనే విసిరాను గడ్డిపోచ, నేను విసిరిన గడ్డిపోచకే చచ్చిపోయింది ఆవు, నాకు గోహత్యా దోషం వచ్చింది అని ఏడుస్తున్నాడు ఆయన. ఇన్ని తెలుసున్న వాడికి ప్రాయశ్చిత్తం తెలియదండి. ఆయన ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడట్లా, ఒక ఆవును చంపేశాను రా చూస్తూ అని ఏడ్చాడు. ఆవుల్నే పట్టుకెళ్ళి వజ్రశాలలో తెగతారుస్తున్నా చూస్తూ దేశం ఊరుకుంటే వానలు పడమంటే ఎక్కడ పడతాయండి? ఎక్కడో కొంతమంది మహానుభావులు కలిసి జంతు హింసా నివారణ సంఘం అని పెట్టి కత్తి వేటుకి నరకబడుతున్న ఆవుల్ని తెచ్చి గడ్డి వేసి రక్షిస్తున్నారు అక్కడ. కనుక చూడండి, ఇప్పుడు ఆ ఆవు చచ్చిపోతే ఈయన ఏడుస్తుంటే కనిమునులు తదంగనలు గౌతము చేరి విధం బెరింగి గోఘ్న నిబిడ పాపి ఎంతటి అకార్యమునర్చితి ఓరి నీ మొగంబునగన దోషము ముప్పుతిల బొమ్మటకేని వనంబు బాసి నీ అనుచర పుత్ర మిత్రదగి తాదుల తోడ్పుని వేగదబులన్ అన్నారు. ఆయన భార్య వచ్చి ఏడుస్తోంది అహల్య, శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. వెంటనే ఈ మునులు విన్నారు, మునిపత్నులు విన్నారు. ఉరే మన కార్యం సిద్ధించిందిరా అనుకున్నారు. సంతోషంగా అందరూ వచ్చారు. ఏమైంది అని అడిగారు.
నేను గడ్డి పరక విషయానమ్మా, ఆవు చచ్చిపోయింది అన్నాడు ఆయన. ఛీ దుర్మార్గుడా, ఆవును చంపిన నీ మొహం చూస్తే మహాపాతకాలు వస్తాయిరా. నీ మొహం చూడకూడదు మేము ఇప్పుడు. నువ్వు ఇక్కడే కూర్చుంటామే, ఇంకా నీ మొహం మాకు చూపిస్తావన్నా? లే పోదలబో, నువ్వు నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ శిష్యుల్ని తీసుకుని ఈ ఆశ్రమం వదిలి దూరంగా ఎక్కడికన్నా పో. ఆయన పెట్టిన కూడు తిని బలిసి ఎంతటి మాటలు అన్నారో చూడండి. అక్కడతో ఊరుకున్నారు అనుకుంటున్నారా? నీవిచట నుండ మేమిందు నిలువరాదు. నువ్వుంటే లేవా, అయితే మేము వెళ్ళిపోతాం. నువ్వుంటే మేము ఉండకూడదు, నువ్వు గోహత్య చేసిన వాడివి. దేవ ఋషి పితృ కార్యములు తీర్పరాదు. నీలాంటి గోహత్య చేసిన వాడు ఉన్న చోట దేవతలు ఆహారం తీసుకోరు, హవిస్సులు. పితృదేవతలు పుచ్చుకోరు. అగ్ని కార్యం పనికిరాదు, మాకు పాపం వస్తుంది. కాబట్టి హవ్య కవ్యంబులను గొనరగ్నిపితలు, హవ్య కవ్యములను పుచ్చుకోరు అగ్ని పితృదేవతలను. కాబట్టి సాగు సకుటుంబమెటకేని చక్కనిప్పుడు, వెంటనే నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పో ఎక్కడికైనా అన్నారు. అనేటప్పటికీ పాపం ఆయన చూసి, దైవ పితృ మఖముల ఏవే విధమున సల్ప కూడా తెరుగుమిది మొదల్, నీ వనరించిన దురితం వే వడవున సడబడద ఎక్కుడు భరమవు. ఓ గౌతమ, వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, వెళ్ళిపోవడం కాదు. ఇవాళ నుంచి నువ్వు అగ్నికార్యం చేయకూడదు, నువ్వు దేవతలను ఆరాధించకూడదు, నువ్వు పితృదేవతలకు ఏ విధమైనటువంటి పూజలు చెయ్యకూడదు. ఎందుకో తెలుసా? గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజ చేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు రా. భగవంతుడు నొచ్చుకుంటే భూమికి భారం ఎక్కువైపోతుంది నువ్వు చేసే పాపపు పనుల వల్ల. ఒక పాపం మీద ఇంకో పాపం చేద్దాం అనుకుంటున్నావేమో, వెళ్ళి మళ్ళీ అగ్నికార్యాలు చేద్దాం, పూజలు చేద్దాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. నువ్వు దూరంగా ఎక్కడికైనా పో అంతే. ఇప్పుడు ఆయన ప్రాణం ఏమిటండి? ఈశ్వరార్చన. ఆయన భగవంతుణ్ణి అర్చించకుండా ఉండలేడు, ఆయన భగవంతుణ్ణి అభిషేకించకుండా ఉండలేడు, ఆయన అగ్నికార్యం చేయకుండా ఉండలేడు, ఆయన సంధ్యావందనం చేసుకోకుండా ఉండలేడు. అటువంటి వాడిని నువ్వేమీ చెయ్యొద్దన్నారంటే చంపేశారు ఆయన ఇంకో రకంగా. ఇంత బాధ పెట్టే మాటలు మాట్లాడితే ఆయన అన్నట్ట లేచి నిలబడి, చేసితి దోషము నిష్కృతి చేసితినే గాని శాంతి చందదు పుడమిన్, వాసిగా ప్రాయశ్చిత్తము చేసుకొని యఘంబుబాయు సిద్ధమిది ముని. అయ్యయ్యో, తప్పకుండా వెళ్ళిపోతానయ్యా, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నానని గబగబా వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఒక నెల్లాళ్ల పాటు అలా తిరిగాడు తిరిగాడు తిరిగాడు. ఎంత దుఃఖం అనుభవించాడో అంతటి గౌతముడు. అయితే మీరు ఒక్కటి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతటి మహర్షి, ఇంత తపశ్శక్తి ఉన్నవాడే, ఒరే నేను గడ్డి పరక విసిరితే ఆవెందుకు చచ్చిపోయిందిరా, ఇందులో ఏదైనా కుట్రుందా అని ఆయన ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? అసలు ఒకడి గురించి తప్పుగా ఆలోచించడం ఆయనకి చేత కాదు. గోవు కుక్క కాదు, కుక్క గోవు కాదు. ఎంత గొప్ప స్థితి అండి ఆ గౌతముడిది నిజంగా. ఎటువంటి మహర్షి అండి. అందుకని ఆయన అంతర్ముఖుడై చూడలేదు. ఆయనే చూస్తే వీళ్ళ బతుకులు బయటడిపోతాయి. పైగా వెళ్ళి, నేను చాలా తప్పు చేశానయ్యా, ఒక నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత చాలా వాడిపోయిన వదనంతో దుమ్ము కొట్టుకుని పోయిన వాడై దూరంగా నిలబడి తన శిష్యుల్లో ఒకడి చేత ఒక్కసారి నా కోసం ఆ మునుల్ని రమ్మనండి అని కబురు చేశాట. వీళ్ళు చక్కగా ఈ నీళ్లు తాగుతూ పువ్వులు పెట్టుకుంటూ చక్కగా ఈ కాయలు పళ్ళు తినేస్తూ ముప్పొద్దుల నా కోపంలో అయితే తెగ తిని కూర్చునున్నారు. అంతకన్నా నేను ఇంకా వాడలేను, నాకు అంత అక్కసుగా ఉంది. కాబట్టి ఆయన వచ్చి పిలిస్తే మునులు బయటికి వెళ్ళారు. ఆయన అన్నాడు, చాలా దోషం చేశానండి, నిజమే ఆవును చంపేశాను, కానీ ఇలా ఎన్నాళ్ళు కూర్చోను పూజలు చేయకుండా, ఎన్నాళ్ళు కూర్చోను అగ్నికార్యం చేయకుండా, నా మనస్సు ఊరడిల్లట్లేదు. ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి, నేను ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ నా జీవితాన్ని ఈశ్వరాన్ముఖం చేసుకుంటానన్నాడు. ఆయనకి కావలసింది భగవంతుడంతే, ఇంకొకటి ఆయనకి తెలియదు. ఆయనకి తెలియని విషయాలు వీళ్ళు చెప్పగలరా అండి? అంటే ఏమో, ఇంత తప్పు చేశాను కదా, ఇంతమంది వాళ్ళు తప్పు చేయకుండా ఉన్నారు, తప్పు చెయ్యని వాళ్ళ దగ్గర తప్పు చేసిన వాడు వినడం వినయం, అంతేకాని నాకు తెలిసిన నేను చేసుకోవడం ఏమిటి, మళ్ళీ ఇంకో తప్పు చేస్తానేమో. ఎంత వినయానికి ఆయన లొంగాడో చూడండి. ఆయన ఇంకా ఇంకా మెట్లు దిగి వినయానికి ఎడుతున్నాడు, వీళ్ళు ఇంకా ఇంకా మెట్లెక్కి అహంకారానికి ఎడుతున్నారు. వీళ్ళన్నారు, అయితే చెప్తాం వినం, ఇమ్మహి గోహత్యా పాపమ్మును బొనరించినట్టి వాడను నేనంచు నేదిన్ అంతయును ముమ్మారు ప్రదక్షిణంబులనరింపు మొదల్.
ఈ భూమండలాన్నంతటినీ 3 మార్లు ప్రదక్షిణం చెయ్యి. చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? అడుగు తీసి అడుగేసినప్పుడల్లా ఒక గోవుని చంపినటువంటి మహాపాతకుడిని నేనే అని చెప్తూ 3 మార్లు ప్రదక్షిణం చెయ్యి భూమికి. అప్పుడు ఆ ఆవుని చంపిన పాపం పోతుందంటే ఎంత కక్ష చూడండి వాళ్ళకి అని చెప్పారు. అటు మీద 1 మాసము చాంద్రాయణ వ్రతం వనరింపుము. 3 మాటలు ఇలా ప్రదక్షిణం చేసి వచ్చాక ఏం చేస్తావో తెలుసా? చాంద్రాయణ వ్రతం చెయ్యి. చాంద్రాయణ వ్రతం అంటే ఏంటో తెలుసా అండి? ఇంకొక రకంగా చెప్పాలంటే నీకు ఒళ్ళు బలిసి ఆవును చంపావని చెప్పడం. అంటే తినకూడనంత ఆహారం తినేస్తే కొవ్వెక్కిపోతే, మనస్సులో రజోగుణ తమోగుణ ప్రకోపం పెరిగిపోతే, సాత్వికమైన ఆహారం తినకపోతే దాని వల్ల వచ్చిన మదంతో ప్రవర్తించిన వాడు దోషం చేస్తాడు. దానికి చాంద్రాయణ వ్రతం చేయిస్తారు. చాంద్రాయణ వ్రతం అంటే శుక్లపక్షంలో ఒక్కొక్క తిథి పెరుగుతుంటే ఒక్కొక్క కబలం పెంచుకుంటారు. కృష్ణపక్షంలో ఒక్కొక్క తిథి తగ్గిపోతుంటే ఒక్కొక్క కబలం తగ్గించేసుకుంటారు. అమావాస్య నాడు అసలు అన్నం తినరు. అలా అన్నాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవడం వల్ల ఒంటికి పట్టిన కొవ్వు తగ్గిపోతుంది. అంటే వేరొక మాటలో చెప్పాలంటే నీ ఒళ్ళు కొవ్వెక్కి చంపావురా. బాగా తిని ఆయన పెట్టినవాడు తిన్నవాడు కాడు. ఎంత లేసి మాటలు అన్నారో చూడండి ఆయన్ని నిజంగా. కాబట్టి నువ్వు ఇది చెయ్యి. అటు మీద 1 మాసంబు చాంద్రాయణ వ్రతం వనరింపుము. తదనంతరంబున పోను అక్కడతో అయిపోయిందా? అప్పుడు ఏం చేస్తావో తెలుసా? 101 మారు పాటిక బ్రహ్మగిరికి ప్రదక్షిణంబు వనరింపుము. 101 మార్లు ఈ బ్రహ్మగిరి చుట్టూ ప్రదక్షిణం చేయి. ప్రదక్షిణం చేసిన తర్వాత అంత మీద మృన్మయములైన లింగంబు లబ్ధిగూర్చి చేయు అర్చనంబు. 1,000,000 మృన్మయ లింగాలు తెచ్చి పెట్టు. నువ్వే చేసుకో. ఆ లింగాలన్నీ చేసుకుని 1,000,000 లింగాలు పెట్టి ఈ 1,000,000 లింగాలకి అర్చన చెయ్యి. చూడ్డానికి వస్తారు. ఏమిటి మహానుభావ ఈ క్రతువు అంటారు. మహానుభావుణ్ణి కాదు, ఆవును చంపానని చెప్తుండు. చెప్పి చెయ్యి అన్నారు. ఆయన తెల్లబోయాడు విని. ఇంత దారుణమైన శిక్ష, అయ్య బాబోయ్ అంటే అయితే అది కూడా చేయమన్నమాట. అని ఇంకోటి ఏమంటారో అడిగినందుకు చూడండి ఎంత స్థితికి వెళ్ళారో వాళ్ళు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు వెళ్ళడం అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇట్లు చేసినచో అఘంబువాయు. ఇక మరి ఒక పద్ధతి వినుము. ఒకవేళ చేయలేవా మొహం అలా పెట్టేమి, ఇంకో పద్ధతి చెప్తాం మీరు పునజ్జి అంటే అంతటి మహర్షిని పట్టుకుని ఇవాళ వాళ్ళు ప్రబోధం చేసేస్తున్నారు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. దినదినమీశ్వరున్ కొలిచి దివ్య తపం వనరించి దేవ గంగను ఇట తెచ్చి తద్విమల కాండమునం అఘమర్షణావగాహనమును ఒనర్చినన్ దురితమంతయు డొల్లు శుభాప్తి కోరి ఇంకను శివలింగ కోటులను కల్పన చేసి భజింపు మాపయ్యన్. ఏం చేస్తావు తెలుసా? అలా చేయలేకపోతే వెళ్ళి కూర్చుని శంకరుడి గురించి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమైన తర్వాత గంగ నిమ్మని అడుగు. ఇత పూర్వం వారణాసి దగ్గర ప్రవహిస్తోంది ఒక గంగ, ఇంకొక గంగని ఇటు తీసుకురా. భగీరథ ప్రయత్నం అంటారు. భగీరథుడు ఎంత కష్టపడవలసి వచ్చిందండి. ఈయన కర్మ ఈయనకి. వెళ్ళి ఆ గంగనిటి తీసుకురా. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి ప్రవహింపచేయి. చేసిన తర్వాత ఒక వ్రతం చేయి, అధమర్షణ వ్రతం అనేటటువంటి వ్రతం. మళ్ళీ 1,000,000 లింగాలు పెట్టు, వాటికి అర్చన చేయి. ఇవన్నీ చేస్తే నీ పాపం పోతుంది అనుకుంటున్నాం. అలా చేయి, మొదలు పెట్టాను అంటే ఇక పోయేది మొదలెట్టాడంటే ఇంకా భగీరథుడిలాగా మళ్ళీ వస్తాడా? ఈ ఆశ్రమం మంది, ఈ పళ్ళు మనవి, ఈ కాయలు మనవి, ఈ కూరలు మనవి. ఇంకా మళ్ళీ భగీరథుడు తిరిగి రాకుండా ఉపదేశం చేశారు. ఆ పిచ్చి ఆయన ఇదేమిట్రా, నేను చదువుకున్నాను కదా, ఇవన్నీ ఎందులో ఉన్నాయిరా, ఏ పురాణంలో ఉన్నాయి, ఏ ఆ ధర్మసింధువులో ఉన్నాయి, ఓసారి ఆ పేజీ నెంబర్లు చెప్పండి అని అడగచ్చు కదా. నా బుద్ధి ఇలా వర్తించేగా ఆవును చంపాను, పెద్దలు చెప్పిన మాట విందాం అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడంటే శరీరంతో తిరిగితే ఏమొచ్చింది? పాపాత్ముండి 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 అంటే పాపం పోతుందా? ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాపం పోవాలి. అందుకని ఈశ్వరానుగ్రహానికి నోచుకుంటానన్నాడు అని ఆయన వెళ్ళి అద్భుతమైనటువంటి తపస్సు ప్రారంభం చేశాడు. ఒక పార్థివలింగాన్ని ఒక దాన్ని చేసుకుని ఆ లింగం దగ్గర కూర్చుని పంచాక్షరి మహామంత్రంతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశాడు. అలా తపస్సు చెయ్యగా చెయ్యగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నాయన ఎందుకురా ఇంత తపస్సు చేశావన్నాడు. అనగానే కన్నుల నీరు కారుస్తూ గౌతముడు అన్నాడు, ఈశ్వరా మీకు తెలియందేముంటుంది,
నేను ఎంత పాపం చేశానండి, ఒక ఆవుని చంపేశాను, నేను చేసిన గోహత్యా పాపాన్ని నా నుంచి తీసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాకు కల్పించండి అన్నాడు. శంకరుడు అన్నాడు ఒక్క నవ్వు నవ్వి, ధన్యుడా, నీవు మౌనికుల తల్లజ పుణ్యుడవీవు పాప్ములవు నన్యులు, నిన్ వెలార్చిరిటులక్కట అక్కసుతో అనన్య సామాన్య తదీయ దర్శన సమాగత పుణ్యగతిన్ పవిత్రమై మాన్యతత చెందు నీ జగము మద్వచనం వెంత నమునిమ్మిమై. అయ్యయ్యో పిచ్చాడా, ఇంత తపస్సు చేసి నా పాపం తీయమని అడుగుతున్నావా? నీకు పాపం ఉందనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదురా. నీకు పాపం ఉంది, నువ్వు గోహత్య చేశావని ఎవడు చెప్పాడు? దుర్మార్గులు రా వాళ్ళు. నిన్ను పాడు చేయడానికి ఇలా చెప్పారు, నీ మనస్సు పాడు చేయడానికి. నీకు పాపం లేదు నాయన. జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపాలు పోతాయిరా. అంతటి పుణ్యాత్ముడవు నువ్వు. నిన్ను చూడ్డానికి నేనొచ్చాను నాయన, నాకు పాపం ఉంది తీయమంటావేమిటి? వారలే గోఘ్నపాతకులు, వారే కృతఘ్నులు, గురుఘ్నపాంసనులు, వారలే ధర్మబాహిరులు, వారలే కుచ్చిత గర్హ్య కర్మఠులు, వారలే ఘాతకగ్రణులు, వారలే నృశంసులు, వారే జాల్ములెవ్వారులు నిన్ను పుణ్యునిటు వంచన చేసి కలంచిరోమది. బహుశః నాకు తెలిసి పరమశివుడు ఇన్ని తిట్లు తిట్టడం నేను ఎక్కడ లేదు. ఎక్కడ ఏ పురాణంలో ఏ సందర్భంలో తిట్టరా. శివుడికి ఇంత ఆక్రోశం వచ్చి తిట్టాడంటే వాళ్ళు ఎంత పాపపు పని చేశారో మీరు ఆలోచించండి. నిన్ను ఇలా కష్టపెట్టి నువ్వు పాపాత్ముడివి, గోహత్య చేశావని నిన్ను బాధలు పెట్టిన వారు ఎటువంటి వారో తెలుసా? వారెల గోఘ్నపాతకులు, ఆవుని చంపిన వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి అడిగిన వాళ్ళు అలాంటి పని చేయమని. వారే కృతఘ్న గురుఘ్న పాంసనులు, వాళ్ళు కృతఘ్నులు, చేసిన ఉపకారం మర్చిపోయారు. వాళ్ళు గురుద్రోహులు, నువ్వు గురువు, నీకు ద్రోహం చేశారు వాళ్ళు. వారలే ధర్మబాహిరులు, ధర్మం విడిచిపెట్టిన వాళ్ళు. వారలే కుచ్చిత గర్హ్య కర్మఠులు, కుచ్చిత బుద్ధులున్న వాళ్ళు. వారలే ఘాతకాగ్రణులు, మహాఘాతకం చేసేటటువంటి వాళ్ళు. వారి నృశంసులు, అసలు తలుచుకోకూడనటువంటి వాళ్ళు, మనసులో స్థానమీయకూడని వాళ్ళు. వారే జల్ములెవ్వారులు నిన్ను పుణ్యనిట వంచిన చేసి కలంచిరోమదిన్. ఈశ్వరుడింత కోపం పెంచుకోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇంత భక్తుడవైన నీ మనస్సు ఎందుకు పాడి చేశారా వాళ్ళు? దీనికి నాకింత కోపం వచ్చింది. భక్తుడైన వాడి మనస్సు పాడి చేస్తే వచ్చేటటువంటి శిక్ష అది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఆయన అన్నాడు, నీ దివ్య దృష్టిని చూడివని పరమేశ్వరుడు అవలోకింపచేసిన మునీశ్వరుడు అవలోకించి విస్మితుండై పరమేశ్వరుని చూసి, ఏమిటయ్యా గౌతమ, నీ చెప్పాలా ఎవరు చేశారో ఈ ద్రోహం? నువ్వు ఇంత తపోశక్తి దురంధరుడవే, నడిచి వెడుతున్న అగ్నిహోత్రానివే, నువ్వు ఒక్కసారి అంతర్ముఖుడవైతే సమస్తం తెలుస్తుందే. ఇంత పిచ్చివాడివి ఏమిట్రా నాయన? కనీసం అనుమాన పడలేదేమిరా? ఒక్కసారి అంతర్ముఖుడవు. నేను చెప్తున్నాను, మీరు చరిత్రలో ఎక్కడైనా వరమివ్వడం చూశారు కానీ ఇంత బెంగ పెట్టుకుపోయి, ఇంత బాధపడిపోయి, ఇంత పిచ్చాడివేంట్రా నాన్న, నా మాట నమ్మరా, ఒకసారి అంతర్ముఖుడవై చూడు అని శంకరుడు నచ్చ చెప్పి చూడమన్న సందర్భం ఒక్కటి నాకు చూపించండి సమస్త వాంగ్మయంలో. లేదు, అది గౌతముడికే చెల్లింది. ఎంతటి ఉదయనుడో మహానుభావుడు, ఎంతటి మహానుభావుడో! ఆయన తెచ్చిన గంగ చేత పోషింపబడిన శరీరాలు ఈ శరీరాలు. ఆయన గురించి చెప్పుకుని విని ధన్యులం కాకపోతే మనం కృతజ్ఞులం అవుతాం. ఈశ్వరుడు ఇన్నాళ్ళకి మనకు అవకాశం ఇచ్చి త్రయంబకేశ్వర లింగం గురించి చెప్పుకునే అదృష్టాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఒక్కసారి అంతర్ముఖుడై చూశాట గౌతముడు. సత్యం తెలిసిపోయింది, ఎవరు చేశారో ఈ పని అర్థమైపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకరుణ్ణి చూసి అన్నాడు, ఉపకారమయనురించిరి కృపానిధి నిజంబు వారు కించుకలైనని నీ కృపకున్ పాత్రమనైతిని నిపుణనై వడసి కొంటి నీ దర్శనమున్. ఆహాహాహా, నాకెంత ఉపకారం చేశారయ్యా వాళ్ళు పరమేశ్వర. వాళ్ళు నన్ను ఇలా తిట్టకపోతే, వాళ్ళు నన్ను ఇలా తోసేయకపోతే, నేను ఇలా తపస్సు చేసి నిన్ను ప్రత్యక్షం చేసుకుంటానా? నిన్ను చూడాలి, నా పాపం పోవాలని ఎంత కఠోరంగా తపస్సు చేశాను, ఎంత మనస్సు పెట్టి తపస్సు చేశాను. అవతల వాడిలో చెడు చూడడం మంచివాడికి చేత కాదురా కుక్క.
ఆవు కాదు, ఆవు కుక్క కాదు చెప్పాడు కదా విఘ్నేశ్వరుడు. కాబట్టి మహానుభావులు నాకు ఎంత ఉపకారం చేశారండి, వాళ్ళ వల్ల కదా మీ దర్శనమైంది. వాళ్ళంతా ఉపకారం చేస్తే వాళ్ళని నేను ఏమని నిందించను, నేను వాళ్ళకి రుణపడిపోయాను పరమేశ్వర అన్నాడు. లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం తప్ప అవతల వాడిని తప్పు పట్టడం చేత కాని గౌతముడు తెచ్చిన గంగ తాగి బతికిన జీవితాలు బురద జల్లుకునే స్థాయిలో తెల్లవారులేస్తే పేపర్ల నిండావే ఎంత కృతజ్ఞపు కుచ్చిత కుళ్ళు బతుకులై కూర్చున్నాయండి మనవి. ఎంత సిగ్గుపడాలి నిజంగా మనం. గౌతముడు ఎంత పరివేదన చెందుతాడు. ఒక్క చోట గౌతమ మునికి విగ్రహం లేదా, ఒక్క చోట గౌతముడి గురించి చెప్పేవాడు లేడా, ఒక్క చోట గౌతముడికి ఆరాధన లేదా, ఇంతటి మహానుభావుడని చెప్పి ఆయన పేరు మీద ఉత్సవం లేదా, పనికి మాలిన వాళ్ళందరికీ ఉత్సవాలా? ఎంత కృతజ్ఞతతో ఉంది లోకం ఇవ్వాల. ఆయన ఇచ్చిన నీళ్లు తాగా మునుల్నెందుకు అనాలి? మనము వాళ్ళు ఒకటి కాదా? కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన అన్నాడు, అయినా కూడా అని ఆనందించి చొక్కియున్నంత వరంబిచ్చదా కోరుకొనమనుడు. ఏమిటో నీ ఇంత మంచితనం ఏమిటో. సరే అయిందేదో అయిపోయింది, పాపం తీసేయి అన్నావు, తీయడానికి నీకు పాపం లేదు. వచ్చిన వాడిని ఉట్టినే వెళ్ళిపోతానా? ఏదైనా వరం కోరుకో, వరం ఇస్తానన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయనకి ఏది గుర్తొచ్చిందో తెలుసా? వరుణుడు జలం ఇవ్వనన్నాడు, మునులు నువ్వు గంగని తీసుకురా అన్నారు. పోనీలే, వాళ్ళు చెప్పిన మాట ఇంకా వింటున్నాడు. ఎంత పెద్దరికం ఇచ్చాడో చూడండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం అడిగితే శివుడు కోపడతాడేమో, ఇంకా నీకేం బుర్రలేదా, వాళ్ళు చెప్పిన మాటలే అడుగుతున్నావు, సర్వజ్ఞుడు కదా అని అనుకోలేదు. మహానుభావం. నిజమైన కృతజ్ఞత అంటే ఇది. నన్ను వాళ్ళు పంపించబట్టి మీ దర్శనమైందండి లొల్లి మాట్లాడటం లేదు. నిజంగా వాళ్ళు ఎంత పుణ్యాత్ములో, ఎంత ఉపకారం చేశారో నేను వాళ్ళ చెప్పిన మాటలే గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నాడు. అంటే పైకి ఒక మాట, లోపల ఒక భావన కాదు. నిజంగా లోకంలో అవతల వాడి యందు దుష్టత్వం చూడడం చేత కానివాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమడిగాడో తెలుసా అండి ఆయన్ని? అయ్యా, మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగని విడిచిపెట్టండి, నేను ఆంధ్రదేశానికి తీసుకెడతానన్నాడు. అనగానేట గభాలన గంగ పైనుంచి కిందకి దూకింది స్త్రీ రూపంలో. తల్లి తెల్లటి వస్త్రాలతో నిలబడేటప్పటికీ ఇవన్నీ గౌతముడు కోరుకున్నవి కావు. గంగా దర్శనం అయింది ఆయనకి. వెంటనే రెండు చేతులు ముకిలించన్నట్ట, తల్లిరో ధన్యపు పుణ్యపు ముల్లోకములకు శుద్ధి ఒనరించదవు ఉత్పల్లాబ్జలోచన, నన్ను చల్లగా నిర్మలుని చేయు శంకరు రాణి. ఓ శంకరుడి రాణి, అమ్మా పుల్లాబ్జలోచన, తామరపూల వంటి కనులున్నదానా, తల్లి లోకాలన్నింటినీ రక్షించేదానా, పాపాలు కడిగేదానా, నన్ను నిర్మలుణ్ణి చెయ్యమ్మా అన్నాడు ఆయన. ఇంకా గంగలో స్నానం చేసి తను నిర్మలత్వం పొందాలని అంటే ఆ తల్లి అంది, తప్పకుండానయ్యా, నీకు అభిషేకము గూరిచి వీక చనిద శివుని తలకు వేగ ననగబల్ వ్యాకులితుడంగగు మునినవలోకించి శివుండనియే నిలువుమని గంగన్. ఆవిడంది, నువ్వు కోరుకున్నట్లుగా ఇక్కడొక్కసారి నేను ఆగుతాను, నీటి రూపంలో నీ తల మీద పడతాను. అంటే నీకు గంగా స్నానం అయిపోయింది కదా, నువ్వు నిర్మలుడు అయిపోయినట్టే కదా, ఇంకేం కావాలి? నువ్వేమడిగావు? నన్ను నిర్మలుణ్ణి చేయమన్నావు, నేను ఒక్కసారి నీ తల మీద పడతాను, అభిషేకం అయిపోతుంది. కాబట్టి గంగా స్నానం అయిపోయింది. నీకు స్నానం అవుతుందని లేదా ఆవిడ, నీకు అభిషేకం అవుతుందండి, అయిపోతుంది. కాబట్టి నీవు కోరుకున్నట్టు పోనీ గంగా స్నానం అయిపోయింది కదా, నేను వెంటనే మళ్ళీ శివుడి తల మీదకి ఎక్కేస్తాను, ఇంకొక మారు భూమి మీద ప్రవహించాను. ఒక్కసారి ప్రవహించినందుకు ఎంతమంది వచ్చి స్నానాలు చేసి పాపాలు వదులుతున్నారో చూస్తున్నాను. మళ్ళీ ఇంకో పాయా వద్దు బాబోయ్, మళ్ళీ తల మీదకి వెళ్ళిపోతానండి. అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను అది కాదు కదమ్మా అడిగింది, లోకానికి అంతటికీ సుభిక్షం కావాలమ్మా, నువ్వు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు. అంటే ఆవిడంది అటు ఇటు చూసి, ఈ మాట వినేటట్టు లేడు, ఈయనకి వరం ఇచ్చినవాడు మా శంకరుడేమో భోళాశంకరుడు, ఈయనేమో కుదరదంటాడు ఎలాగోనని, ఈయన కుదరదు గంగా నువ్వు ప్రవహించనే లోపల మనమేమో నియమం పెట్టేస్తే గొడవ వదిలిపోతుందని శంకరుడి వంక చూసింది. ఏమండి ఆయన తప్పకుండా ప్రవహించమంటున్నాడు, నేను ప్రవహిస్తాను, మీరు లింగ రూపంలో ఇక్కడ వెలియండి, మీరు ఇక్కడ లింగ రూపంలో ఉండండి, నేను ఇక్కడి నుంచి ప్రవహిస్తాను, ప్రవహించి వెడతాను. 33 కోట్ల మంది దేవతలు కూడా నా ప్రవాహం ఎటు వెడుతుందో అటు ఉండాలి. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా అలాగే ఉంటాను గంగా అన్నాడు.
ఆయన ఎంత భక్తవశంకరుడో ఆయన చూడండి. తప్పకుండా ఉంటాను లింగ రూపంలో ఉన్నాడు. దేవతలందరూ పరుగు పరుగునొచ్చి మన్ని కూడా ఉండమంటాడో ఏమిటో. భీమహ నిన్ననే కదా విన్నాం, ఆయన శాసనం కాదనకూడదు. వాళ్ళు వచ్చి అన్నారు, అమ్మ 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 మాకు మాత్రం ఒక ఎగ్జామ్షన్ ఇయ్యమ్మా, ఏడాదికి ఓ రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం. 2 పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాది అంతా ఉంటాం. 365 రోజులు ఇక్కడే కూర్చుని ఉండమని మాత్రం నియమం పెట్టకమ్మా, మమ్మల్ని వదిలే అందరి బదులు మహానుభావుడు పరబ్రహ్మం పరమశివుడు ఉంటున్నాడు కదా తల్లి లింగ రూపంలో, మమ్మల్ని వదిలేయమ్మా అన్నారు. సరే పుష్కరాల్లో వచ్చి ఏడాది ఉండండి, సంవత్సరానికి ఓ రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి. అలాగే కూర్చుంటా ఉన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆ గౌతముని పేరు మీద వెడుతున్నటువంటి గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారయా, ఇదిగో ఈ గౌతమి ప్రవహిస్తుంది అన్నారు. ఇప్పుడు స్వామి త్రయంబకుడు అన్న పేరుతో అక్కడ వెలిశాడు. మిగిలినటువంటి లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. ఇక్కడ వెలిసినటువంటి శివలింగానికి త్రయంబక లింగము అని పేరు. అలా ఎందుకంటారో తెలుసా అండి? ఇది పరమశివుని యొక్క అపారమైన కారుణ్యాన్ని, ఆయన సౌలభ్యాన్ని తెలియచేస్తుంది. అప్పై దీక్షితులు వారని మనకి ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు. వారు ఎంతగా శివోపాసన చేశారో అటువంటి వారికి ఒకానొకప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అసలు నిజంగా నా మనస్సు శివుణ్ణి పట్టుకున్నది నిజమైతే ఎలా తెలియాలి? నిద్రపోతున్నప్పుడు కూడా శివుణ్ణే తలుచుకుంటూ ఉండాలి, కానీ నిద్రపోతున్నప్పుడు నేను అలా తలుచుకున్నానో లేదో నాకు తెలియదే. రెండోది ఏమిటి? నాకు పిచ్చెక్కితే నేను శివుడి గురించే మాట్లాడుతూ ఉండాలి పిచ్చిలో. అప్పుడు మిగిలిన వాళ్ళు వింటారు నాకు పిచ్చెక్కిన. విని నేను పిచ్చెక్కినప్పుడు ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు చెప్తే నేను శివుడి గురించే మాట్లాడితే నేను శివభక్తుడిని అయినట్టు అని శిష్యుల్ని పిలిచి అన్నారు, ఒరే ఆ గూట్లో పిచ్చెక్కే మందుంది, అది పట్టుకురండి, నేను తాగేస్తాను. నాకు ఒక 2 గంటల పాటు ఆ పిచ్చిలో నన్ను ఉండనివ్వండి. నేను ఈ పిచ్చిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంటానో మీరు రాయండి జాగ్రత్తగా కిటికీ దగ్గర కూర్చుని. ఓ 2 గంటలు అయిపోయిన తర్వాత లోపలికి రండి, ఇదిగో అటువైపు కిటికీలో ఇంకో మందు ఉంది, అది పోసేయండి నా నోట్లో, నా పిచ్చి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేను పిచ్చిలో ఏం మాట్లాడానో నాకు చూపించండి రా అన్నారు. దీన్నే పిచ్చెక్కినప్పుడు అప్పై దీక్షితుల వారు చేసినటువంటి స్తోత్రాల్ని ఉన్మత్త పంచశతి అని పిలుస్తారు. ఆయన పిచ్చిలో మాట్లాడారు. ఆయన పిచ్చిలో పరమశివుడి గురించి ఏమని మాట్లాడారో తెలుసా అండి? ఒక శ్లోకం ఉన్మత్త పంచశతిలో, అర్కద్రోణ ప్రభృతి కుసుమైరచనం తే విధేయం ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయ సాధపతాని. ఆ ఉన్మత్త పంచశతిలోంచి ఒక శ్లోకం ఇది. ఆయన అన్నారు, ఈశ్వర, ప్రపంచంలో ఎవడైనా చాలా గొప్ప కోరిక తీర్చాలి అని అనుకుంటే దానికి తగిన పూజ అడుగుతాడు. నువ్వేమడిగావు? జిల్లేడు పువ్వులతో పూజ అడిగావు. ఎవరైనా జిల్లేడు పూలు కోసుకుంటుంటే మీరు ఎందుకండి జిల్లేడు పూలు కోసేస్తున్నారని ఎవరు అడగరు. ఆ పనికి మాలిన అన్ని ప్రదేశాల్లోనూ జిల్లేడు ఉంటుంది కాబట్టి లోకమంతా విడిచిపెట్టేసినటువంటి చెట్టు యొక్క పూలు నీకు కావాలి. రెండోది ద్రోణి, అర్క, ద్రోణ పుష్పం అంటే తుమ్మి పువ్వు. రెండోది నీకు తుమ్మి పువ్వు కావాలి. ఈ 2 ఎవ్వరూ అడగరు, ఎవ్వరూ కొయ్యరు, ఎవరు దండలు కట్టరు, ఎవరు సిగలో పెట్టుకోరు. అది ఇంతంత బంతుల్లో ఉంటుంది. ఆ బంతుల్లోంచి ఇంత పువ్వు బయటకు వస్తుంది, ఇంతే ఉంటుంది. శ్రీకాళహస్తిలో బయట అమ్ముతుంటారు ఈ తుమ్మి పూలు. కాబట్టి నీకు ఈ తుమ్మి పూలు వేస్తే చాలు, ఈ జిల్లేడు పూలు వేస్తే చాలు. ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి, ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా అదేంటబ్బాయి అలా కోసేస్తున్నావు అని అననివి, ఇంత చౌకబారుగా దొరికేవి ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే నస్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ. ఏమిస్తావు? ఓ రూపాయో పావలో ఇవ్వడం కాదు, ఒక్క తుమ్మి పువ్వు వేస్తే, ఒక్క జిల్లేడు పువ్వు వేస్తే మోక్షం ఇచ్చేస్తావు. మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్. ఇంత అనుగ్రహ ప్రదాతవై నువ్వుంటే ఒక్క జిల్లేడు పువ్వు, ఒక్క తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీదేసి శివా శివా అని నేను అనను. నేనేం చేస్తుంటాను? మిగిలిన పనికిమాలిన పనులన్నీ చేస్తుంటాను. ఈ 2 పనులు చేసినట్టుగా నాకు కనపడదు. శివ శివానను, ఈ 2 పువ్వులతో నీకు పూజ చెయ్యను. ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధపతాని. నా అంత ఆత్మద్రోహి ఇంకెక్కడుంటాడు?
ఇంత సులభుడవు నువ్వు, ఆ పని కూడా చెయ్యలేని ఆత్మద్రోహిని నేను ద్రోహం చేసుకుంటున్నాను పూజ చెయ్యకుండా అని మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు ఉన్మత్త పంచశతిలో మాట్లాడతారు. పిచ్చి తగ్గిపోయిన తర్వాత శిష్యుల శ్లోకాలు చదివితే పర్వాలేదైతే నా మనస్సు శివుణ్ణి పట్టుకుందన్నారు ఆయన. అలా ఎంతటి సులభుడో చూడండి. త్రయంబకేశ్వరుడిగా వెలిశాడు. త్రయంబకుడు వెలిసిన తర్వాత గౌతమి అన్న పేరుతో గౌతమ మహర్షి పేరు మీద గంగ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి మునులు ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పో అని తరిమేశారో వీళ్ళందరూ ఒరే శివుడి జటాజూటంలోంచి గంగ కింద పడిందిట మళ్ళీని, కాబట్టి గబగబా వెళ్ళి మనందరం స్నానం చేద్దాం రంగని మళ్ళీ గబగబా వచ్చేసారు. ఉత్తరీయాలు కట్టేసుకున్నారు, మళ్ళీ గబగబా మంత్రాలు చెప్పేసుకుంటున్నారు, స్నాన మంత్రాలు. అందులో మునిగేద్దామని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు. చూసిందిట గంగా నది. ఆయన పేరు మీద పుట్టితే మళ్ళీ ఇందులో కూడా స్నానం చేసి పాపాలు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా? ధూర్తులారా అని కని ధుని ఘోరపాతకులు కష్మలెందు కృతఘ్నమూర్తులీమునుల అపఘ్నమేవమిక ముట్టగ వచ్చిరి వీరు తాకునోర్వను కనరాకపోదునని వైళమలంగి అదృశ్యమయ్యే అంతనెకని గౌతముండకట తల్లిరో పోయిత పాసి నీసుతున్. ఆవిడ వెంటనే మునులు స్నానానికి దిగుతుంటే అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఉన్న నదీ ప్రవాహం హఠాత్తుగా మాయమైపోయింది, అంతే మట్టి అయిపోయింది. తడి కూడా లేదు, అది విచిత్రం. మళ్ళీ ఎండిపోయిన భూమి అయిపోయింది. ఎందుకని? ఈ గౌతముణ్ణి ఇంత ఏడిపించిన దుర్మార్గులు మీరు స్నానం చేయడానికి నా నీళ్లు కావాల్సి వచ్చాయా? మళ్ళీ మీ పాపాలు వదిలేద్దాం అనుకుంటున్నారా? రాని వెళ్ళిపోయింది. ఇంకింతకన్నా అవమానం ఏముంటుందండి ప్రపంచంలో? అసలు పేపర్లలో ఫోటోలు వేసేసి టీవీల్లో ఎప్పుడు చూపిస్తారో, ఎవడో గంగా స్నానానికి వెళ్ళగానే గంగా దృశ్యం అయిపోయింది అనుకోండి, వాడి గురించి ఎంత ప్రచారం అయిపోతుంది లోకంలో. అయ్యి బాబోయ్ ఇంతటి పాపాత్ముడు ఎక్కడా ఉండనమాటని. అలా ఈ మునుల్ని చూసి గంగ అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఇంకా జహ్నువు తాగాడు. ఇక్కడ జహ్నువు తాగడం కాదు, గంగావతరణంలో అయితే జహ్నువు తాగారు. ఇక్కడ అది కాదు, వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆకాశంలోకి. ఇంత శివశాసనం ఉంది, పక్కన త్రయంబకలింగం ఉంది. ఆవిడ అయినా లెక్క పెట్టడానికి వెళ్ళిపోయింది. అంటే ఎంత బాధ వచ్చిందో ఆవిడికి నిజంగా. ఇప్పుడు వాళ్ళు ఏడవలేదు, అయ్యో అమ్మా ఎంత తప్పు చేశామో నిజంగా తల్లి, నువ్వే మాకు స్నానం చెయ్యనన్నావు. లోకంలో ఒక సామెత ఉంది, రక్షిస్తే తల్లి రక్షించాలి లేకపోతే గంగ రక్షించాలంటారు. సీతమ్మ తల్లి అంటుంది ఉత్తరాఖండలో. కానీ భరిస్తే తల్లి భరించాలి లేకపోతే గంగ భరించాలంటారు. ఎంత తప్పు చేసిన కూతురునైనా తల్లి కాపాడుకుంటుంది, లేకపోతే ఇంకా గంగ కాపాడుకోవాలి. కాబట్టి అటువంటి గంగ మమ్మల్ని కాపాడలేదని వీళ్ళు ఏడవలేదు. వీళ్ళు ఇంకా అలా బిర్ర బిగిసి నించున్నారు. ఏడిచిన వాడు ఎవరో తెలుసా అండి? గౌతముడు ఏడ్చాడు. తల్లిరో వెళ్ళిపోయావా అమ్మా, వీళ్ళందరూ స్నానం చేద్దాం అనుకుంటున్నారమ్మా, ఎంత చిన్నబుచ్చుకున్నారో చూడమ్మా, అమ్మా రామ్మా అని ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక మళ్ళీ వచ్చింది ఆవిడ. అప్పుడు వీళ్ళు చక్కా లోపల దిగి స్నానాలు చేశారు. చేస్తే ఇంతవరకు చూశారట. కొన్ని చోట్ల గౌతముడు శపించాడని ఉంటుంది. గౌతముడు అలా శపిస్తే చక్కటి అరిటాకేసి నీళ్లు జల్లి విభూతితో ఓంకారం రాసి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి కూరేసి పచ్చడేసి పులిసేసి పిండి వంటలేసి పెరుగేసి విస్తరి మీద ఉమ్మేసిలిపోయినట్టు ఉంటుంది. ఇంతగా లోకాన్ని ఆరాధించగలిగినటువంటి గౌతముడు ఇప్పుడు ఈ మునుల్ని ఎందుకు శపిస్తాడండి? శపిస్తే ఈ కథకు అర్థం ఉందా? అసలు ఈ ఆఖ్యానానికి అర్థం ఉందా? అది అలా ఎలా వచ్చేసిందో లోకంలో నానుడి నాకు అర్థం కాదు. అప్పుడు ఒక్క మాట మాత్రం చెప్తారు, మునులరించినట్టి యఘమున్ సకలమ్ము నిరింగి మట్టుమీరినవడి గౌతమార్యుడును మరిన్మరి వారణ సేయుచుండినన్ గణలచు అమ్ముని ప్రువుల కన్గొని ఇట్లని శాపమిచ్చిరీరును భవదీయ వంశులు విరోధులు కాగలరీశ్వర భక్తికిన్. గౌతముడు శపించలేదు. తమ గురువు గారు ఇంత చేసినా సరే, గంగా స్నానాన్ని మళ్ళీ ఏర్పాటు చేసినా సరే, స్నానం చేసి వచ్చి క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు శపించారు. ఏమని శపించారు? నీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. మీకు నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పా. ప్రపంచంలో ఐశ్వర్యమును పాడు చెయ్యడానికి గొప్ప శాపం ఏమిటో తెలుసా అండి? నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట. జిల్లేడు మొక్కలు ఇంట్లో పుట్టాయంటే ఆ ఇల్లు ఇంకా నివాసయోగ్యం కాకుండా పాడుపడిపోవడానికి సిద్ధపడిపోతుందని.
నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అంటే భయంకరమైన శాపం భౌతికమైన ఐశ్వర్యానికి. నీకు శివభక్తి లేకుండుగాక అంటే అంతటి దయాళువైనటువంటి శివుడి మీద భక్తి లేనటువంటి స్థితి ఏర్పడడం అంటే ఇంకా అది మనుష్య జన్మ ఎత్తి కూడా ఉద్ధరణ వేపుకి అడుగులు వేయలేనటువంటి వైక్లభ్యానికి గురైపోవడం. కాబట్టి ఆత్మోన్నతిని పాడు చెయ్యాలంటే నీకు శివభక్తి కలగకుండుగాక అని శపిస్తారు. భౌతికమైన ఐశ్వర్యాన్ని పాడు చేయాలనుకుంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపిస్తారు. కాబట్టి ఇప్పుడు గౌతమ శిష్యులు ఏమని శపించారంటే నీకు శివభక్తి కలగకుండుగాక అని శపించారు. వాళ్ళ నాటి నుంచి జడులై తమ జీవితాల్ని పాడు చేసుకుని తిరిగారు. ఆనాడు వెలిసినటువంటి త్రయంబకలింగమే మనం ఈనాడు వెడితే మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు అని త్రయంబకం గౌతమీ తటే అని ఆ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నాం. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, నేను మిమ్మల్ని ఒక యథార్థమైన ప్రశ్న వేస్తాను. నిజంగా మనం త్రయంబకేశ్వరుడి గుడిలోకి వెళ్ళినా గోదావరి ఒడ్డున నించున్నా ఇంత కష్టపడి ప్రయాణం చేసి కాటేసి తీసుకుని స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి పెద్ద క్యూలో నించుని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి జరుగని ఏదో దర్శనం చేసుకుని సంతోషంతో బయటికి వచ్చి గోదావరి ఒడ్డున నించున్నా మీరు గౌతముడి గురించి ఇంత ప్రశాంతంగా ఇంత ఆనందంగా మీ మనస్సులు నిలబడతాయా? నిలబడవు. నిజంగా అసలు త్రయంబక దర్శనం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఇక్కడ ఈ సభలో మీరు చేసిన దర్శనమే మీరు గౌతమీ తటి యందు త్రయంబక దర్శనం చేస్తారు. ఇప్పుడు నిజంగా మహామునిని మీరు శ్లాఘించినట్టు మనస్సుతో దీని వలన ఈశ్వరానుగ్రహానికి మీరు లోనవుతారు. ఇప్పుడు ఏమైంది? ఆయన త్రయంబకుడు. త్రయంబకుడు అంటే 3 కన్నులున్నవాడు. 3 కన్నులున్నవాడు సమస్త దేవతా స్వరూపములయందు మహాదేవుడు ఒక్కడే. మనకి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. 3 కన్నులు ఉండడం అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాలహర కామహర ఈ 2 దాని యందు ఉన్నాయని. మనం పుట్టడానికి కారణమేమి? తల్లిదండ్రుల యొక్క కామము మన యొక్క జననమునకు హేతువు. మళ్ళీ మన శరీరం పడిపోవడానికి కారణమేమి? కాలము కారణము. కొంతకాలం వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ డెత్ ఉంది కదండి. కాలము వలన పడిపోతారు, కామము వలన మళ్ళీ ఉపాధి తీసుకుంటారు. కామమును కాలమును రెండింటినీ హరించగలిగిన వాడంటే మీకు మళ్ళీ ఇంకొకసారి అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరము లేకుండా చెయ్యగలిగిన వాడు. వాడు 3 కన్నులున్నవాడు. అందుకే మనం త్రయంబకలింగాన్ని శివలింగాన్ని ఆరాధన చేస్తే ఒక మాట చెప్తాం. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం అంటాం. త్రియాయుషం అంటే ఏమిటో తెలుసా అండి? 3 ఆయుర్దాయములను చూసేటట్టు చేస్తాడు. ఈ మాట చెప్పి మారేడుదలం వేస్తే త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం. ఇది త్రియాయుషం అంటే వార్ధక్యంలో ఒక ఆయన వచ్చేసాడు అనుకోండి. వార్ధక్యంలోకి అంటే ఆయన ఏం చూసేశాడు? బాల్యము యవ్వనము కౌమారము 3 చూశాడా లేదా? చూస్తే కదా ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నాడు. ఒక ఆయన అసలు వార్ధక్యంలోకి వెళ్ళలేదనుకోండి, వెళ్లకుండానే వెళ్ళిపోయాడంటే అర్థం ఏమిటి? ఆయన పూర్ణాయుర్దాయాన్ని పొందలేదు. 4వ ఆయుర్దాయంలో నించున్నాడంటే మిగిలిన 3 ఆయుర్దాయాల్ని చూశాడు. మిగిలిన 3 ఆయుర్దాలు చూసేటట్టుగా చేస్తాట ఒక్క మారేడు దళం శివలింగం మీద వేస్తే వాడు త్రయంబకుడు. వాడు త్రిదళం త్రిగుణాకారం. అది కూడా ఎలా చేస్తాడు? త్రిగుణాతీతుణ్ణి చేస్తాట. ఆయుర్దాయము ఈశ్వరోపాసనగా మార్పిస్తాట. మార్పించి ఏ పాపము మీకు అడ్డొస్తోందో ఈశ్వరుణ్ణి చేరకుండా దాన్ని తీసేస్తాట. ఇదంతా దేనికి? ఒక్క మారేడు దళానికి. అంత సులభుడై ఉంటాడు. 3 కన్నులతో ఉంటాడు. ఈ 2 కన్నులు సూర్యచంద్రులు. ఇది అగ్నిహోత్రం. సూర్యచంద్రులు కాలమునకు గుర్తు. సూర్యుడు పగలుంటాడు, కాలం నడుస్తుంది. చంద్రుడు రాత్రుంటాడు, కాలం నడుస్తుంది. కాలము మిమ్మల్ని శోషింపచేసి పడగొడుతుంది. ఇది అగ్నిహోత్రము. కామాన్ని దహిస్తుంది. అందుకే మన్మధుణ్ణి దహించాడు. ఇది కామహర, ఇవి కాలహర. అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు, మళ్ళీ కాలములో పడిపోవలసిన అవసరం ఉండదు. అటువంటి స్థితిని మీకు ఇయ్యగలిగినటువంటి వాడు, ఇది ఇయ్యగలిగిన వాడు మీ కోరికలు తీర్చడం పెద్ద లెక్క. ఏదైనా తీర్చగలడు. కాబట్టి ఇప్పుడు గౌతమీ తటి యందు వెలిసినటువంటి త్రయంబక లింగం అంత గొప్ప లింగం.
ఆ త్రయంబకుణ్ణి ఒక్కసారి చూసి ఒక్క నమస్కారం చేస్తే 3 కన్నులున్నవాడా మహాదేవా అని నమస్కరిస్తే చాలు నీకింత ఫలితాన్ని ఇచ్చేస్తాడు. ఇంతటి మహాపురుషుడై లోకమునందు ద్వంద్వభావనలు లేకుండా అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ శంభులింగ ఆరాధనా ఫలితముగా జీవితమును అలా మార్చుకుని భగవంతుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి తన విరోధుల్ని ఈశ్వరుడు తిట్టేంత కోపం ఆయనకి కల్పించి ఒక నది ప్రవహించేటట్టు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మన వరకు బతుకుతున్నామంటే, ఇన్ని క్షేత్రాలు వచ్చాయంటే కారకుడైన మహాపురుషుడైన గౌతముణ్ణి మనం ఇవాళ స్మరించగలిగాం. అటువంటి త్రయంబక లింగం గురించి చెప్పుకోగలిగాం. నా మొహం ఇంకొక లింగం కూడా అవడం కాబట్టి అవకపోతే 5 అనుకుంటాను, 6 అనుకుంటాను, ఒక్క లింగం కూడా 2 1లోకి వచ్చింది. నానాటికి తీసి కట్టు నాగంబొట్టు. ఫోన్లేండి అన్నాళ్ళకైతే అవుతాయి. ఆయన ముందే చక్కటి వాక్కు చెప్పారు మా గోపాలకృష్ణ గారు. 365 రోజులు ఉంటుందన్నారు శివపురాణం. అలా అవుతుందో ఏమిటో నాకు. ఆయన వాక్కు సత్యవాక్కు. అందుకని మీరు ఎప్పుడో మళ్ళీ రేపు ఎప్పుడో మహానుభావ 42 రోజుల్లోనో 40 రోజుల్లోనో అయిపోతుంది అనండి మళ్ళీ ఒకసారి. కనుక అంతటి గొప్ప శివలింగ దర్శనం మనం ఇవాళ చేశాం. ఆ గౌతమీ దర్శనాన్ని చేశాం. ఆ గోదావరి నీటిని ఇంటికెళ్ళి తాగేటప్పుడు ఎంత కృతజ్ఞతాభావంతో తాగుతామండి. ఇవాళ ఇంటికెళ్ళి గ్లాసులో నీళ్లు తీయగానే ఇప్పుడు మనకి నీళ్లు కనపడవు. ఆ గౌతముడు, ఆ అహల్య వాళ్ళ కారుణ్యం కనపడుతుంది. ఇన్నాళ్లకి మనం గోదావరి నీళ్ళు అలా తాగుతున్నాం కృతజ్ఞతతో. అటువంటి బుద్ధి మనకిచ్చిన ఆ త్రయంబక లింగానికి వీరొక్కసారి కైమోడ్చి నమస్కరిస్తూ రేపటి రోజు కాశీ, అద్భుతమైనటువంటి వారణాసి క్షేత్రానికి వెళ్ళి ఎన్ని వారణాసిలో చూడవలసి ఉంటుందో దాని వైభవం ఏమిటో రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను.